ప్రియ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు ప్రణామములు. మనము యజుర్వేదము 31వ అధ్యాయములో 11 మంత్రాలు పూర్తి చేసుకున్నాము. 12 మంత్రానికి మనం ఇప్పుడు వస్తున్నాం. అయితే 11వ మంత్రంలో మనకు ఏమర్థమైంది అంటే, ఈ మహావిశ్వమే ఆయన యొక్క శరీరం. తప్పుడు అయింది. ఈ మహావిశ్వమే ఆయన శరీరం. ఇక్కడ ఈ విశ్వం అనేటప్పటికి ఇందులోనూ మళ్ళీ సృష్టి రచనలో ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఈ గ్రహాలు సమస్త ఇవన్నీ సృష్టించుకుంటూ చేసుకుంటూ చూపించుకుంటూ వచ్చారు కదా. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే, మన దగ్గరికి వచ్చినప్పటికీ 4 వర్ణాలు ఇక్కడ విభజన జరిగింది. ఇవి జాతి వర్ణములు కావు, గుర్తుపెట్టుకోండి. వృత్తి వర్ణములు. ఎవరు ఏ వృత్తులను స్వీకరిస్తారో ఆయా వృత్తి వర్ణంగా వాళ్ళని పిలువబడుతూ వస్తుంటారు. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు చూపించారు. బ్రాహ్మణ వర్ణము తాలూకా వృత్తి ఏమిటి అంటే, వేద జ్ఞానాన్ని ఆర్జించుకొని పరమాత్మ యొక్క నియమాలతో, పరమాత్మ యొక్క జ్ఞానముతో, పరమాత్మ యొక్క గుణములతో, పరమాత్ముని యొక్క ఆజ్ఞానాలను పాలన చేస్తూ, స్వయాన్ని ఆచరిస్తూ, ఇతరుల చేత ఆచరింప చేయిస్తూ, ధర్మ ప్రచారం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసుకొని జీవించేటటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అని అన్నారు. అలాగనే ఒక సంఘం తీసుకుంటే, లేదా ఒక రాజ్యం తీసుకుంటే, ఆ రాజ్యంలో ప్రజలని తన యొక్క బల, శౌర్యం, పరాక్రమలతో, ధైర్యంతో ప్రజలని జనరంజకంగా పరిపాలిస్తూ, శత్రుభయం లేకుండా, బందిపోట్లు దొంగలు భయం లేకుండా ప్రజలని తన యొక్క భుజబలముతో కావచ్చు, తెలివితేటలతో కావచ్చు చక్కగా పరిరక్షిస్తూ పాలించేటటువంటి వాడిని క్షత్రియుడు అని చెప్పడం జరిగింది. ఈ క్షత్రియుడిని భుజముతో పోల్చారు. ఈ జ్ఞానము, తెలివి, పరమాత్మ జ్ఞానము, బ్రహ్మజ్ఞానం అనుకున్నామే వేద జ్ఞానము, దానికి శిరస్సుతో పోల్చి శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజముల నుంచి క్షత్రియుడు ఇది జరిగింది. అలాగనే పూర్వుల నుంచి వైశ్యులు, పాదం నుంచి శూద్రులు, ఇలాగ వృత్తి వర్ణాలుగా చెప్పడం జరిగినది. ఎవరు ఏ వృత్తుల్ని స్వీకరిస్తే, శూద్రోక్తంలో ఉండినటువంటి వాడు ఈ యొక్క బ్రాహ్మణం యొక్క వృత్తిని స్వీకరిస్తే వీడు బ్రాహ్మణుగా కొనియాడబడతాడు. ఈ బ్రాహ్మణుడిగా ఉండినటువంటి వాడు శూద్ర వృత్తిని స్వీకరిస్తే వీడు శూద్రుడిగా కొనియాడబడతాడు. లేదా క్షత్రియ వృత్తి కావచ్చు, వైశ్య వృత్తి కావచ్చు. ఇటు నుంచి అటు నుంచి అటు ఎవరు ఏ వృత్తులు స్వీకరిస్తే ఆయా వర్ణములతో పిలవడం జరుగుతుంది అని మనకి చాలా క్లియర్గా ఈ 11 మంత్రంలో మనకు అర్థమైపోయింది. 12 మంత్రంలో ఏం చెప్తున్నారో చూద్దాం. యజుర్వేదము 31వ అధ్యాయము 12వ మంత్రం. ఋషి నారాయణ ఋషి ద్రష్ట అన్నమాట. పురుషో దేవత, అనుష్ఠుప ఛందస్సు, గాంధార స్వర, పునస్తే వైశ్యం అహమల్, అదే విషయం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మంత్రం చూద్దాం. ఆం చంద్రమా మనసో జాతశ్చక్షోః సూర్యో అజాయత, శ్రోత్రద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరజాయత. దీనికి తాత్పర్యము, భావార్థం చూద్దాం. పదార్థము, ఓ మానవులారా, ఈ పరిపూర్ణ బ్రహ్మ యొక్క మనసః జ్ఞాన స్వరూప సామర్థ్యముచే చంద్రమా చంద్రలోకము, జాతః ఉత్పన్నమైనది, చక్షోః జ్యోతి స్వరూప సామర్థ్యముచే సూర్యః సూర్యమండలము, అజాయత ఉత్పన్నమైనది, శ్రోత్రాత్ శ్రోత్రమను పేరు గల అవకాశ రూప సామర్థ్యము నుండి, వాయు గాలి, చ మరియు ఆకాశ ప్రదేశము, చ మరియు ప్రాణ జీవికకు నిమిత్తములకు 10 ప్రాణములు. అది ఇక్కడ 10 ప్రాణములు అంటే, ఈ 10 ప్రాణములు
అంటే మనం తీసుకునేటువంటి శ్వాస ప్రశ్వాసం యోగ సాధనలో మీకు నేను ఒక పోస్ట్ యూట్యూబ్లో పెట్టాను. బ్రహ్మయోగ విద్య ప్రాణకర్మ క్రియాయోగ రాజయోగ అని చెప్పి పోస్ట్ పెట్టాను. మీకు అక్కడ వివరణ ఇస్తూ వచ్చాను. మీ యొక్క సౌలభ్యం గురించి ఆ కటింగ్ మీకు చూపిస్తాను, చూడండి. పనిచేస్తుంది. మనం తీసుకునేటటువంటి ప్రాణవాయు లోపలికి వెళ్ళి ఈ 10 రకాల వివిధ విధానాల కర్తవ్యాలను ఏ విధంగా నిర్వహిస్తుందో ఒక్కసారి మీకు టూకీగా వినిపిస్తాను, చూడండి. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, సమానవాయువు, ఉదానవయ వాయువు, నాగవాయువు, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ 10 విధ ప్రాణవాయువులు ఈ శరీరంలోనికి వెళతాయి. ఈ శరీరాన్ని నడిపించడానికి ఈ వాయువులే ముఖ్య కారణం. దీనితోటి ఆత్మ ఈ కర్తవ్యాలు నిర్వహిస్తుంది. అయితే ప్రాణవాయువు హార్ట్ ఫంక్షనింగ్, మీ గుండె చప్పుడుకు, మీ గుండె యొక్క కదలికలకు, ఈ యొక్క రక్త ప్రసరణకు, గుండె కావడానికి, గుండె పని చేయడానికి ప్రాణవాయువు ఇది మొదటిది. రెండవది అపానవాయువు. ఇది మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థములు మలినంగా మారిపోతాయి. ఈ శరీరంలో ఉండిన మలిన పదార్థాలను బయటికి నెట్టివేయడానికి ఈ అపానవాయువు పనిచేస్తుంది. వ్యానవాయువు ఇది నకసిక పర్యంతము, కాలి బొటకన వేలు దగ్గర నుంచి ఈ మాడు నెత్తి వరకు కూడా ఇది వ్యాపించి ఈ బ్రెయిన్ లో అంటే ఆత్మకు ఈ జగత్తు యొక్క స్పృహను కల్పింప చేయిస్తుంది వ్యానవాయువు. సమానవాయువు ఇది నాభిస్థానంలో ఉంటూ అంటే జఠరాగ్ని రూపంలో మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థములు పచనము చేసి ఈ యొక్క శరీర భాగాలకు అందింప చేయడంలో ఇది ఉపకరిస్తుంది. ఉదాన వాయువు ఇది కంఠస్థానంలో ఉంటూ తీసుకునేటటువంటి ఆహార పదార్థములు, జలము అంటే మనం ఏం తీసుకుంటున్నవన్నీ కూడా వాటి వాటి స్థానాలకు చేర్చుతుంది. నాగవాయువు ఇది కంఠస్థానంలో ఉంటూ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడడానికి ఇది ఉపకరిస్తుంది. కూర్మవాయువు కనురెప్పలలో ఉంటూ కనురెప్పల మొయ్యడము తెరడము ఇది ఉపకరిస్తుంది. ఇకపోతే దేవదత్త వాయువు ఇది మనం ఒళ్ళు విరుచుకుంటాం బద్ధకంగా, ఆ విధంగా ఒళ్ళు విరుచుకోవడానికి ఈ వాయువు ఉపకరిస్తుంది. ఇకపోతే ఫైనల్గా ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు అనేటువంటిది అత్యంతమైన ప్రాముఖ్యం. మనకి మరణం వచ్చినప్పుడు అయితే ఇంకొక విషయం గమనించాలి, ఈ మరణాన్ని జయించడానికి ఈ ధనంజయ వాయువే ఉపకరిస్తుంది. ఈ వాయువు శరీరం నుంచి బయటకు పోతే శరీరము నెక్కబడుచుపోతుంది. చూశారు కదా, 10 విధ ప్రాణవాయువులు ఈ శరీరంని పూర్తిగా నడిపించడానికి చక్కగా ఇంధనంలా పనిచేస్తాయి. ఈ 10 విధ ప్రాణులు అంటే శ్వాస, మీరు తీసుకునే శ్వాసే ఈ విధంగా లోపలికి వెళ్ళి విభజన చెంది మారుతూ ఉంటుంది. అదే చెప్తున్నారు. ఇప్పుడు లోపలికి వద్దానండి. ఇదన్నమాట జీవికకు నిమిత్తములకు 10 ప్రాణములు మరియు ముఖాత్ ముఖ్య జ్యోతిర్మయ భక్షణ స్వరూప సామర్థ్యము నుండి అగ్ని జఠరాగ్ని రూపంలో మీకు నాభిస్థానంలో ఉంటూ మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థములు సమస్తమును కూడా పచనము చేస్తుంది. దానికి కావలసింది అగ్ని, అదే జఠరాగ్ని రూపంలో ఉంటుంది. అలాగనే ముఖములో తేజస్ రూపంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అగ్ని అజాయత ఉత్పన్నమైనదని మీరు అవశ్యముగా తెలుసుకొనవలసి ఉండును. ఎంత అద్భుతమండి! ఆ పరమాత్మ యొక్క రచన ద్వారా ఈ సమస్త విశ్వము కూడా ఉత్పత్తి అయినది. దీని గురించి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. భావార్థం ఏంటో అది చూద్దాం. భావార్థము, ఈ విశ్వమంతటని పరమేశ్వరుడు కారము నుండి ఉత్పన్నము చేసినాడు. అందులో చంద్రలోకము మనోరూపము, సూర్యలోకము
నేత్ర రూపము, వాయువు మరియు ప్రాణము శ్రోత్ర రూపము, అగ్నితుల్యము ముఖము మరియు ఓషధి వనస్పతులు రోమముల వంటివి, నదులు నాడులు వంటివి మరియు పర్వతాదులు అస్థి సదృశముల వంటివని ఎరుగవలను. అంటే ఎముకలన్నమాట. అంటే పరమాత్మ ఈ మహావిశ్వాన్ని తన శరీరంగా పోల్చి చెప్తున్నాడు. మనం ఇక మానవ శరీరం ఏదైనా సరే కావచ్చు, పరమాత్మ సరే మన శరీరమే ఈ విధంగా పోల్చి చెప్తున్నాడు. అంటే ఈ ప్రకృతి పంచతత్వాలు ఏమైతే ఉన్నావో ఈ పంచతత్వాల ప్రకృతియే ఈ శరీరము. ఇది గుర్తించండి. యజుర్వేదము 31వ అధ్యాయము 5వ మంత్రం చెప్పింది ఇదే పురుష సూక్తంలో. ఒకసారి చూడండి. ఓం తతో విరాడజాయత విరాజో అధి పురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధో పురః. దీనికి భావార్థంలోను ఈ తతో విరాడజాయత దీనికి ఏం చెప్పారు ఒకసారి మీకు మరొకసారి చూడండి, చూపిస్తున్నాను. తతో విరాడజాయత, ఆ పురుషుని నుండి విరాట్టు జన్మించను. సంపూర్ణ బ్రహ్మాండము ఈ విరాట్టునకు శరీరము, సూర్య చంద్రులు నేత్రములు, వాయువు ప్రాణము, భూమి పాదములు, సమస్త ప్రాణులు శరీరములు ఆ విరాట్ సమిష్టి దేహం అనవచ్చును. అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఈ విశ్వములో ఏమైతే కనబడుతున్నాయో ఈ సమస్త ప్రాణులు, ఈ భూమి తర్వాత ఈ సమస్త ఈ సూర్య చంద్ర ఇవన్నీ కూడా ఈ శరీరాలు ధరించినటువంటి మన శరీరాలు ఇవన్నీ ప్రకృతిమయమే కదండి. అంతాను ఇలాంటి ప్రకృతిమయమైనటువంటి ప్రకృతిలో జీవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి అంతా కూడా ఆయన యొక్క సమిష్టి దేహమే. ఇది గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు బయటకు వద్దాం. అలాగనే పరమాత్మ యొక్క శరీరమే ఇదై ఉన్నది ప్రకృతి. ఇది ఎంత అద్భుతమైనటువంటి నిగూఢమైన రహస్యము. ఇది తెలుసుకోకుండా ఎటో చెప్పి తీసుకుంటున్నాం పరమాత్మ గురించి. పరమాత్మ ఎక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా, ఇందులో ఉంటాడా, అందులో ఉంటాడా, ఎక్కడో ఉంటాడా, రకరకాల ఎవరు తోచినా చెప్పుకుంటూ పోతున్నారు. అందుకని వేదాలు చదవమని చెప్తున్నాం. వేదాలలో చదివితే సత్య జ్ఞానం మీకు అర్థమవుతుంది. వేదాలకి భాష్యములు చెప్పినటువంటి మహర్షులు చెప్పారు. ఉపనిషత్ రూపములో శతపదము, ఆరణ్యకములో బ్రాహ్మణ వాక్యములు ఇవన్నీ కనబడుతున్నాయి. అవి చదవండి. అవి చదివితే కనీస జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఏమిటి, ఆత్మజ్ఞానం ఏమిటి, ప్రకృతి ఏంటి, నేను ఏమిటి, ఈ విషయాలన్నీ మనకు అర్థమైపోతాయి. అప్పుడు సత్య మార్గంలో అడుగులు పెట్టడానికి మనకు మంచి అవకాశం వస్తుంది. సరే, ఎక్కడితో ఇది ఆప్ చేద్దాము. దీని తర్వాత 13వ మంత్రం తర్వాత చెప్పుకుందాం. నమస్మాంశవి.